దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పూణే బిజినెస్ మెన్ కేతన్ అగ్రవాల్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇద్దరు నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి విచారణలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారు. కేతన్ హత్యకు సియానే కారణమని దర్యాప్తు అధికారులకు చెప్పాడు చేతన్ చౌదరి. ముందు పారిపోవడానికి ఒప్పుకుని తరువాత మాట మార్చిందన్నాడు. పారిపోతే కుటుంబ గౌరవం దెబ్బతింటుందన్న సియా కేతన్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందని దర్యాప్తులో చేతన్ చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అటు సియా గోయల్ కూడా భిన్న వాదన వినిపిస్తోంది. తనకు పెళ్లి ఇష్టం లేదని కేతన్ అగ్రవాల్ కు ముందే తెలుసని ఆమె చెప్పినట్టు సమాచారం. ఆ పెళ్లిని రద్దు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కేతన్ అంగీకరించలేదని పోలీసులకు చెప్పింది. కేతన్ కుటుంబానికి రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉండటంతో పారిపోయినా తమను వెతికి పట్టుకుంటారని భావించామని తెలిపినట్టు సమాచారం. కాగా కేతన్ హత్య తరువాత సియా, చేతన్ మధ్య గొడవ జరిగినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. హత్యకు నువ్వు కారణం అంటే నువ్వే కారణం అని ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకున్నట్టు తెలిపారు. తాను కేవలం పారిపోవాలనుకున్నానని, హత్య చేయాలని సియానే ఒత్తిడి తెచ్చిందని చేతన్ చౌదరి చెబుతున్నాడు. మరోవైపు సియా మొత్తం హత్య కుట్ర చేతన్ మెదడులో పుట్టిందని, తాను అతని మాటలు మాత్రమే విన్నానని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. జూన్ 14న కేతన్ను హత్య చేసేందుకు తలపెట్టిన తొలి ప్రయత్నం విఫలమైన తరువాత చేతన్ తీవ్ర భయాందోళనకు గురై తన ఎదుటే ఏడ్చాడని కూడా సియా పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఈ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ తల్లిదండ్రులు తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. దోషులు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని వారు స్పష్టం చేశారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో సియా తల్లి పూజా గోయల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకవేళ తన కూతురు దోషిగా రుజువైతే కేతన్ను ఎక్కడి నుంచి అయితే కిందకు తోసేశారో అక్కడి నుంచే ఆమెను కూడా కిందకు తోసేయాలి అనడం చర్చనీయాంశమైంది. ప్రేమిస్తామని చెబుతారు, జీవితాంతం తోడుంటామని మాటిస్తున్నారు, నమ్మకాన్ని సంపాదిస్తున్నారు. కానీ అదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చి ప్రాణాలు తీస్తున్నారు. దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న కొన్ని సంచలన కేసులు ఇప్పుడు బంధాలపై కొత్త చర్చకు తెరలేపుస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, కుటుంబం ఇవన్నీ ఇప్పుడు నేరాల కథల్లో భాగమవుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ అంటే త్యాగం అనేవారు, పెళ్లి అంటే జీవితాంతం తోడు అనేవారు, నమ్మకం అంటే బంధానికి పునాది అనేవారు. కానీ ఇప్పుడు కొన్ని ఘటనలు ఆ నిర్వచనాలనే ప్రశ్నిస్తున్నాయి. ఆ మధ్య ఓ భార్య భర్తను చంపి డ్రమ్ములో పెట్టేసింది. మరొక యువతి హనీమూన్కు తీసుకెళ్లి చంపేసింది. ఇప్పుడు లేటెస్ట్గా పూణే బిజినెస్ మ్యాన్ హత్య. దేశవ్యాప్తంగా ఈ ఘటన ఇంత సంచలనం కావడానికి కారణం నమ్మక ద్రోహం. రేపో మాపో తన జీవితంలోకి అర్ధాంగిగా వస్తుందనుకున్న యువతి తన పాలిట మృత్యువుగా మారుతుందని అతడు ఊహించకపోవడమే. 100 కోట్లకు అధిపతి కాబోయే ఇల్లాలి చేతిలోనే ఖతమయ్యాడు. సియా గోయల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ నేమ్. ఈమె ఓ మహానటి, ఓ లవర్, ఓ కిల్లర్, ఓ ప్లానర్, ఓ స్టోరీ రైటర్. ఈ మహాతల్లి చేసిన పని చూస్తే ఎవరైనా నిజమే అనక మానరు. ఈ వీడియో చూడండి. తనకు కాబోయేవాడితో ఎంత ఆనందంగా గడుపుతుందో. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఆమె అతన్ని హత్య చేసి ఉంటుందంటే నమ్ముతారా? కానీ అదే నిజం. తనకు కాబోయేవాణ్ణి ఆరాధనగా చూస్తున్న ఆమె కళ్ళ వెనుక అతన్ని అంతమొందించాలన్న కసిని ఎవరూ గుర్తించలేరు. కేతన్ అగర్వాల్, సియా గోయల్ ఈ జంటను చూస్తే ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఈ రెండు కుటుంబాలది 35 ఏళ్ల అనుబంధం. ఈ ఇద్దరిని ఒకటి చేసి ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
తన ఇంటికి కోడలు కాదు కూతురు వస్తుందని కేతన్ తల్లి ఆనందంగా అందరికీ చెప్పుకుంది. కొడుకు కంటే కాబోయే కోడల్నే వెనకేసుకు వచ్చింది. నిశ్చితార్థం తర్వాత ఈ ఇద్దరూ హ్యాపీగా గడిపారు. నా హృదయానికి ఇల్లు దొరికింది అంటూ సియా ఓ పోస్ట్ పెట్టింది. కేతన్ ఇచ్చిన పూల బొకేలు, రొమాంటిక్ ఫోటోలు, డాన్స్ వీడియోలు చూసిన అందరికీ ముచ్చటగా అనిపించింది. సియా, కేతన్ పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట చావుడప్పు మోగింది. కాబోయే భార్య పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి విహారయాత్రకు వెళ్లిన కేతన్ శవమై తిరిగొచ్చాడు. కేతన్, సియాలు లోహ్గఢ్ కోటను చూడడానికి వెళ్లారు. అక్కడ ఫోటోలు తీస్తూ కేతన్ కాలు జారి 400 అడుగుల లోతున్న లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడని సియా చెప్పింది. కేసు కూడా ప్రమాదమనే నమోదయ్యింది. అందరూ అదే నిజమనుకున్నారు. సియా పట్ల సానుభూతి చూపించారు. అతడితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. 4 రోజుల తరువాత అసలు కుట్ర బయటపడింది. పోలీసు విచారణలో ఇది ప్రమాదం కాదు, హత్య అని తేలింది. సియానే తన ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసేసినట్లు తేలింది. కేతన్ అంత్యక్రియలు జరిగిన 4 రోజుల తరువాత సియా అతడి ఇంటికి వెళ్ళింది. ఏమీ తెలియనట్లు కన్నీరు కార్చింది. కాని అప్పటికే ఆమెపై అనుమానంతో ఉన్న అతడి కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. కేతన్ అనుభవం ఉన్న ట్రెక్కర్, అలాంటివాడు అలా కాలుజారి లోయలో పడిపోయాడంటే వారు నమ్మలేకపోయారు. గట్టిగా ప్రశ్నించడంతో సియా తడబడింది. దీంతో వారు తమ అనుమానాలను పోలీసుల ముందుకు తీసుకెళ్లారు. విచారణలో అసలు డొంక కదిలింది. మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. సియా గోయల్ చేసిన నేరం పోలీసులనే నివ్వెరపరిచింది. తన ప్రియుడితో కలిసి ఆమె కేతన్ను చంపినట్లు తేల్చారు. ముందుగా కేతన్ తలపై కొట్టి ఆ తరువాత లోయలోకి తోశారన్నది అనుమానం. उनके फ्रेंड सर्कल से कुछ बातें समझी जिससे हमें संशय निर्माण हुआ कि ये इस तरह की घटना अचानक से होना बहुत ज़्यादा प्रोबेबल नहीं है। खासकर वो लड़का जो है वो ट्रैकिंग करता था, काफ़ी ट्रैकिंग की थी उसने। నిజానికి కేతన్ను చంపడానికి అంతకు ముందు 3 సార్లు ప్రయత్నించింది సియా. మే 31న మొదటిసారిగా ఈ కాబోయే జంట లోహ్గఢ్ కోటకు వెళ్లారు. అక్కడ తన ప్లాన్ అమలు చేసింది. ఫోటోలు తీస్తున్న కేతన్ను లోయలోకి నెట్టేసింది. అయితే కిందకు జారిపోయే సమయంలో పొదలు పట్టుకుని అతను బయటపడ్డాడు. అయితే అతడికి అనుమానం రాకుండా పాము వచ్చిందని, దాన్ని తప్పించడానికే అతన్ని పక్కకు లాగానని కవర్ చేసింది. జూన్ 4న మరోసారి కేతన్ హత్యకు ప్లాన్ చేసింది. అయితే అతడు బయటకు రాలేదు. దీంతో 3వ ప్రయత్నంగా జూన్ 14న ప్రయత్నించింది. లోహ్గఢ్ కోట దగ్గరే అతన్ని లోయలోకి తోయడానికి ట్రై చేసింది. కానీ జనం ఎక్కువగా ఉండడంతో ప్లాన్ వాయిదా పడింది. 4వ ప్రయత్నంలో సియా తన ప్లాన్ ను సక్సెస్ఫుల్ గా అమలు చేసింది. కేతన్ను బలవంతంగా లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లిన సియా చేతన్తో కలిసి అతన్ని లోయలోకి తోసేసింది. कल वहाँ पता चला कि उसने खुद ने उसको धक्का मारा, जिसकी वजह से केतन पीछे सरक गया और पीछे एक पेड़ था, पेड़ का सहारा लेके वो बच गया. కేతన్ను అడ్డు తొలగించుకోవడానికి సియా వేసిన ప్లాన్లు మామూలుగా లేవు. నిజానికి ప్రీ వెడ్డింగ్ షూట్ కు బాలి వెళ్లాలి. కానీ అక్కడ కుటుంబ సభ్యులు అందరి మధ్యలో అతన్ని చంపడం కష్టమని భావించిన సియా అతడి పాస్పోర్ట్ కనపడకుండా చేసింది. సియాతో పాటు కేతన్, అతని తల్లిదండ్రులు ఒకే కారులో ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అందరి పాస్పోర్ట్లు, కరెన్సీ ఓ పౌచ్లో పెట్టారు. కానీ ఎయిర్పోర్టుకు వెళ్లాక ఒక్క కేతన్ పాస్పోర్ట్ మాత్రమే కనిపించలేదు. దీంతో బాలి టూర్ ఆగిపోయింది. ఇదంతా సియా ప్లాన్ అని వారికి ఇప్పుడు అర్థమైంది. జూన్ 20న సియా పుట్టినరోజు. ఆ రోజు తన కాబోయే కోడలి పుట్టినరోజును గ్రాండ్ గా చెయ్యాలని భావించిన కేతన్ తండ్రి మహాబలేశ్వర్లోని ఓ స్టార్ హోటల్లో 70 గదులను బుక్ చేశారు. కానీ సియా ఆ ప్లాన్ ను రద్దు చేయించింది. మనిద్దరమే సరదాగా లోహ్గఢ్ వెళ్దామని ప్లాన్ చేసింది. కాబోయే భార్య ముద్దుగా అడగడంతో కేతన్ నో అనలేకపోయాడు. ఓసారి వెళ్లి వచ్చారు. కానీ మరోసారి సియా వెళదామంటే నో అన్నాడు. దీంతో ఆమె తన కాబోయే అత్తగారు రాఖీ అగర్వాల్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. దీంతో ఆమె కొడుకును మందలించింది. దీంతో కేతన్ సరే అంటూ లోహ్గఢ్ కోటకు బయలుదేరాడు. చివరకు శవమై వచ్చాడు. నేనే నా కొడుకును ఆ రాక్షసితో పంపాను, లేకపోతే బతికి ఉండేవాడేమో అని ఆ తల్లి కన్నీరు పెడుతోంది. पूजा गोयल ने मैं जिस दिन हुआ था, पूजा गोयल का मेरे पास कॉल आया था कि आप आपके बेटे को क्यों भेजते हो? मैंने नहीं भेजा है, सिया ने लेके गई है मेरे बेटे को वहाँ पर खींच के. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పూణేలో ప్రముఖ వ్యాపారవేత్త, 100 కోట్లకు అధిపతి.
కేతన్ సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం జైపూర్లోని ఓ ప్యాలెస్ ను 17 కోట్ల రూపాయలు పెట్టి బుక్ చేశారు. బంధువులను, అతిథులను తీసుకెళ్లడానికి 2 ప్రైవేటు విమానాలు కూడా బుక్ చేశారు. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసి కోడల్ని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకురావాలని ఆ కుటుంబం భావించింది. కానీ చివరకు కాబోయే కోడలే ఆ కుటుంబం పాలిట విలన్ గా మారింది. విచారణ జరుపుతున్న పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించినప్పుడు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. 33 డిగ్రీల వేడిలోనూ అతడు హుడీ వేసుకోవడంతో వారికి డౌట్ వచ్చింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సియాకు కేతన్తో వివాహం ఇష్టం లేదు. ఆమె అప్పటికే చేతన్తో రిలేషన్లో ఉంది. కుటుంబ సభ్యుల ఇష్టాన్ని కాదనలేక కేతన్తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ కుటుంబానికి మాత్రం తన ప్రేమ విషయం చెప్పలేదు. ఈ పెళ్లి ఆపాలంటే కేతన్ను చంపడమే మార్గం అనుకుంది. అందుకోసం చాలా రోజులుగా ప్లాన్ చేసింది. చేతన్తో కలిసి ఓ కాఫీ షాప్లో మర్డర్ ప్లాన్ చేసింది. పోలీసులు అనుమానంతో సియా ఫోన్ హిస్టరీ చెక్ చేసినప్పుడు చేతన్ అనే వ్యక్తితో రెగ్యులర్ టచ్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇద్దరు 6 నెలల్లో 2000 సార్లు ఫోన్ చేసుకున్నారు. 238 గంటల పాటు ఫోన్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. చేతన్ ఫోటోను సీసీటీవీల్లోని అనుమానాస్పద వ్యక్తితో పోల్చి చూశారు పోలీసులు. ఇద్దరు ఒకటే అని తేలడంతో వారి అనుమానం నిజమైంది. పైగా ఆ రోజు అతడు తన ఫోన్ను తీసుకురాకపోవడం, నెట్ ఆఫ్ చేయడం కూడా వారి అనుమానాలను మరింత బలపరిచింది. అతను తన దగ్గర పనిచేసే ఓ వ్యక్తి ఫోన్ తీసుకొచ్చినట్లు తేలింది. पहिले इथे सिक्युरिटी नव्हती, नाही तिकीट होतं. काही गोष्टी त्या घडले गेली, त्याच्यामुळे इथे तिकीट लावले आणि सिक्युरिटी लावलेली. बरोबर आहे. त्याच्यावरून पहिले इथे वरती रात पण होते. आपल्या शिवाजी महाराजांच्या टायमावर इथे दर्गाचा उर्स टायमावर इथं सगळं बंद केलेलं आहे. కేతన్తో పెళ్లి ఇష్టం లేనప్పుడు బయటకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ప్రశ్న అందరికీ వచ్చింది. పోలీసులు కూడా అదే ప్రశ్న ఆ ఇద్దరినీ అడిగారు. నిశ్చితార్థం రద్దు చేసుకుని పారిపోతే తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని సియా భావించింది. అందుకే కేతన్ను శాశ్వతంగా అడ్డు తప్పించడానికి చేతన్ను ఒప్పించింది. వీరిద్దరికీ గతేడాది దీపావళి పార్టీలో పరిచయం ఏర్పడిందని, తర్వాత అది ప్రేమకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.